రుణమాఫీపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ చూద్దాం. డిసెంబర్ 9 ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తమని ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. మీరు డిసెంబర్ 9కి అమలు చేయకపోయినా ఇప్పటికే 5 వాయిదాలు పోయినాయి. 5 వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు. చివరికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15కి కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా? అసలు ఆగస్టు 15 ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది? మొన్న క్యాబినెట్ మీటింగ్లో చాలా హడావుడి చేసిండ్రు. ఒకే దఫాలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని. ఎవరికి ఇస్తారు? ఎట్లా ఇస్తారు? రైతు బంధు డబ్బులు ఇయర్ అని ప్రచారం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇయర్ వాళ్ళు ఇయర్ అని కళల్లోనే ఉన్నారు. మేము ఒకటేసారి వేసేసేసినాం అందరికి 7,500 కోట్లు ఒకటేసారి. రుణమాఫీ చేయరు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు, మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజల్లో పోవచ్చు అని అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం 100% చేసి చూపిస్తామని. ఆగస్టే కాదు, అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేసి చూపిస్తాం కూడా.